ఐదవ జాబితాలో పలువురు ప్రముఖులకు స్థానాలను ఖరారు చేసింది. ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటుగా సెలబ్రిటీలకు సైతం స్థానం కల్పించిన కమలం పార్టీ మరోవైపు ఎప్పటి నుండో పార్టీలో కొనసాగుతున్న అనేక మంది సీనియర్లకు నో చెప్పింది బీజేపీ. ఈ జాబితాలో 111 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, రామాయణం ధారావాహికంలో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్, నవీన్ జిందాల్ పేర్లు ఉన్నాయి. కాగా ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి అనంతకుమార్ హెగ్డేను మార్చేసింది. ఉజియాపూర్ నుంచి నిత్యానంద్ రాయ్, బెగుసరాయ్ నుంచి గిరిరాజ్ సింగ్, పాట్నా నుంచి సాహిబ్ నుంచి రవిశంకర్ ప్రసాద్, హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి కంగనా రనౌత్, కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, దుంకా నుంచి సీతా సోరెన్, బెల్లాం నుంచి జగదీష్ శెట్టర్, చిక్బళ్లాపూర్ నుంచి సుధాకరణ్, సంబల్పూర్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, బాలాసోర్ నుంచి ప్రతాప్ సారంగి, పూరి నుంచి సంబిత్ పాత్ర, భువనేశ్వర్ నుంచి అపరాజిత సారంగి, మీరట్ నుంచి అరుణ్ గోవిల్ సహా పలువురి అభ్యర్థిత్వాన్ని వెల్లడించింది. బీజేపీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న. ఛేదించి ఫిరేక్ బార్ మోదీ సర్కార్ గవర్నమెంట్ అన్నటువంటి బీజేపీ అనూహ్య నిర్ణయాలు అయితే తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే బీజేపీకి అనుకూలంగా పనిచేసినటువంటి చెరిష్మైడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా సినీ ఫీల్డ్కి సంబంధించి చూసుకుంటే కంగనా రనౌత్ని ఈసారి ఎంపీగా పోటీ చేస్తుంది. కంగనా విషయం తెలుసు, తను మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఇప్పుడైతే కాంగ్రెస్తో ఢీ అంటే ఢీ కొడుతుంది. సో కంగనాను బరిలోకి దించడం ద్వారా కొంత అంటే ప్రజలకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, బీజేపీ భావజాలానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే రంగంలోకి దింపుతున్నారు. ముఖ్యంగా రవికుమార్కి సంబంధించి తీసుకున్న ఇప్పుడు తమిళనాడు నుంచి రాధిక రంగంలోకి దిగుతుంది, మరొకసారి హేమమాలిని రంగంలోకి దిగుతుంది. సో ఈ రకంగా ఏంటంటే కొంచెం ప్రజల్లో చరిష్మా ఉన్నటువంటి వ్యక్తులనైతే ఖచ్చితంగా ఈ బరిలోకి దింపగలిగితే వాళ్ళు గెలిచేటువంటి అవకాశంతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ అభిమానుల ప్రభావం చూపుతుంది అని చెప్పేసి అయితే బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ ఇంకొక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈసారి సిట్టింగ్లో దాదాపు 70కి పైగా సిట్టింగ్లకు మొండి చేయినే చూపించింది. దీనికి కారణం రకరకాలుగా ఉన్నాయి. కొంతమంది ఏంటంటే సిట్టింగ్లో ఉండి పని చేయని వాళ్ళు, ఆ స్థానంలో వేరే వాళ్ళు వచ్చి అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళైతే బెటర్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళని తీసుకోవడం జరిగింది. పని చెయ్యని వాళ్ళని పక్కన పెట్టడంతో పాటు కొన్ని చోట్ల గెలిచేటువంటి రేసు గుర్రాలని కూడా పక్కన పెట్టింది. ముఖ్యంగా దీనికి కారణం వివాదాస్పదాల్లో ఉన్నటువంటి వ్యక్తులను అయితే ఈసారి బీజేపీ కాస్త దూరంగానే ఉంచింది. దానిలో ముఖ్యంగా ప్రజ్ఞ విషయాన్ని తీసుకుందాం. ఈ సాధ్వి విషయంలో తీసుకుంటే ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏదైతే గాడ్సేని దేశభక్తుడిగా చేయడం కానీ, పోలీస్ ఆఫీసర్ హేమంత్ విషయంలో ఆమె మాట్లాడినటువంటి మాటలు కానీ ఇవి చిలికి చిలికి గాలివానగా మారాయి. హిందూ ముస్లింల మధ్య ఒక రకంగా విధ్వంసాలు వచ్చేలాగా ఆమె మాట్లాడింది అనేటువంటివి, ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ప్రజ్ఞకు మరొకసారి గెలిచేటువంటి అవకాశం ఉన్నా కూడా ఈసారి ఆమెకైతే టికెట్ ఇవ్వని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఇచ్చినటువంటి లిస్టులో చూసుకుంటే. ఇంకా మరొక విషయాన్ని తీసుకుంటే రమేష్ బిదూరి విషయం మనం ఎవ్వరం కూడా మర్చిపోము. ఆయన పార్లమెంటు సాక్షిగా ఎలాంటి మాటలు మాట్లాడో, సిట్టింగ్ ఎంపీగా ఉండి కూడా అసభ్య పదజాలంతో దూషించడం అది ఒక రకంగా బీజేపీకి చాలా పెద్ద కాంట్రవర్సీగా మారింది. సో అలాంటి వ్యక్తి కూడా వద్దనుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరొకటి అనంత్ కుమార్ హెగ్డే, కర్ణాటక చెందినటువంటి వ్యక్తి. బీజేపీకి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో ఉన్నటువంటి చాలా విషయాలు కూడా మార్చాల్సి ఉంటుంది అని చెప్పేసి, అంటే దాదాపు మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడడం అది బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిందని చెప్పాలి. ఈ విషయం మీద బీజేపీలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అండ్ ఇంకొకటి పర్వేష్ విషయానికి వస్తే కూడా, పర్వేష్ విషయంలో కూడా మనము చిరు వ్యాపారులు దట్టుబి ఎవరైతే ముస్లింలు ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతికే వాళ్ళు ఉన్నారో వాళ్ళను బాయ్కాట్ చేయాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం. ఇంకొకటి మనకు మేనకా గాంధీ కొడుకు వరుణ్ విషయాన్ని తీసుకుంటే కూడా ఆయన కూడా ఈ కాంట్రవర్సీల్లో ఉండడం, ఇవన్నీ కూడా బేసిక్గా ఇక్కడ మనకు సోయం బాబురావు, మన తెలంగాణ విషయానికి వస్తే సోయం బాబురావుకి అసెంబ్లీలో గెలిచేటువంటి అవకాశం, అంటే ఇప్పుడు పార్లమెంట్కి అసెంబ్లీలో ఆయన గెలిచినటువంటి తీరు, అక్కడ మనము ఆదిలాబాద్కి సంబంధించి ఎంత ఒక మంచి వాతావరణం బీజేపీకి సంబంధించి ఉంది. ఈ క్రమంలో సోయం బాబురావుకు టికెట్ ఇస్తే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది అంటున్నారు. అయినప్పటికీ కూడా ఆయనను పక్కన పెట్టడానికి కారణం గిరిజనుల విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన కాస్త కాంట్రవర్సీలు తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి అది బీజేపీకి ఇబ్బంది అనుకున్నటువంటి బీజేపీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టినట్టుగా తెలిసింది. సో ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ రకరకాల వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్తుంది. ఎవరు కూడా ఊహించని ట్విస్ట్లు ఇస్తుంది. కొంత వివిఐపీని దగ్గర
చేసేసుకుంటుంది, వాళ్ళ వల్ల ప్రజల దగ్గర కావాలని కోరుకుంటుంది, కాంట్రవర్సీలు ఉన్న వాళ్ళని దూరం పెడుతుంది, పక్క పార్టీల నుంచి లాక్కొని వాళ్ళు గెలుపు గుర్రాలంటే వాళ్ళకి సీట్లు ఇస్తుంది. అంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఆచితూచి బ్యాలెన్స్డ్గా బీజేపీ అయితే ముందుకెళ్తుంది. మరి 400 టార్గెట్ రీచ్ అవ్వడం చిన్న విషయం కాదు, మూడోసారి మళ్ళీ అధికారంలోకి రావడం కూడా చిన్న విషయం కాదు. కాబట్టి దానికి అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అవి తీసుకొని వెళ్తున్నాము అని చెప్పేసి బీజేపీ హైకమాండ్ అయితే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలకు ఇస్తున్నారు. ఎవరైనా అటు ఇటుగా ఉంటే ముందు పార్టీ ముఖ్యం, తర్వాతే మీరు. కాబట్టి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు మాత్రమే మాకు కావాలి, పార్టీకి ఇబ్బంది అనుకుంటే వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే పక్కన పెట్టేస్తామని చెప్పేసి బీజేపీ అగ్రనాయకత్వం అయితే చెప్తుంది. మరి చూడాలి ఇప్పటివరకు బీజేపీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలతో ఏ మేరకు ముందుకు వెళ్ళగలుగుతుంది, ఏ మేరకు సక్సెస్ అవుతుంది. ఓ టు స్టూడియో.